ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ భాషలోనే చెప్పాలంటే 2,70,000 కోట్ల రూపాయలు, అక్షరాల 2,70,000 కోట్ల రూపాయలు పప్పు బెల్లాల్లా పంచినటువంటి జగన్మోహన్ రెడ్డి దారుణాతి దారుణంగా ఓడిపోవటం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని వేధిస్తున్నటువంటి ప్రశ్న ఇదనమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు 2024 ఎన్నికలలో ఎలా గెలవాలి, ఏమి చేస్తే తాను తన పార్టీ గట్టెక్కుతుంది, తన 151 సీట్లను దాటి అత్యధికమైన సీట్లు ఓట్లతోటి తను ఎలా అధికారంలోకి రావాలి, తను 20, 25, 30 ఏళ్ల పాటు శాశ్వత అధికారంతో ఎలా చలాయించాలి అనేటటువంటి ప్లాన్లో భాగంగానే ప్రజలకు భారతదేశంలోనే, బహుశా ప్రపంచంలో కూడా, అంటే కొన్ని దేశాల్లో కొన్ని సందర్భాల్లో తప్ప ప్రజలకు ఈ స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయము, వనరులు, లేదంటే అప్పులు, ఇతరత్ర మొత్తం డబ్బులను కూడా ప్రజలకే పంచినటువంటి చరిత్ర లేదు. 2,70,000 కోట్లు అనమాట. ఈ డబ్బులను ఈ ఎత్తున పంచినటువంటి జగన్మోహన్ రెడ్డి 175 సీట్లకు 11 సీట్లతోటి ఓడిపోవటం ఏంటి? అది కూడా 90,000, 80,000, 70,000 మెజార్టీతోటి విపక్ష అభ్యర్థులు గెలవటం ఏమిటి? కొద్దిమంది అయితే ఆయా నియోజకవర్గాలకు పరిచయం కూడా లేని అభ్యర్థులు, ఆయా నియోజకవర్గాలలో అసలు ఆ అభ్యర్థులు తెలియదు. అంటే ఇప్పుడు ఇక్కడ బీజేపీ నుంచి 10 మంది పోటీ చేస్తే 8 మంది గెలిచారు. అసలు బీజేపీ గుర్తు కూడా చాలా నియోజకవర్గాల్లో చాలా మంది తెలియదు. అయినా సరే వైసీపీ మీద బీజేపీ విజయం సాధించింది. ఇది $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. అంటే దీంట్లో ఏం జరిగిందంటే ఎన్నికల్లో గోల్మాల్ జరిగింది, ఈవీఎంలో ఏదో జరిగింది, ఈవీఎంలు మనకు తెలియని రీతిలో ఏదో రకంగా మార్చేశారనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం బలంగా నమ్ముతోంది. చంద్రబాబు నాయుడుకు ఓటేసినటువంటి ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే దీనిని బలపరుస్తూ సిపిఎం నేషనల్ లీడర్ ఎస్ వీరయ్య, సిపిఎం జాతీయ కమిటీ సభ్యుడు, ఆయన సంచలన ఆరోపణ చేసినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. యూట్యూబ్లో ఇప్పుడు అది అత్యంత టెండెన్సీగా నడుస్తూ ఉంది. 60 లక్షల ఈవీఎంలను తయారు చేపిస్తే 20 లక్షల ఈవీఎంలు ఎటుపోయాయో తెలీదు. 40 లక్షల ఈవీఎంలు మాత్రమే ఎలక్షన్ కమిషన్ తీసుకుందట. అంటే భారత ప్రభుత్వం, అంటే ఇప్పుడు ఈ వర్క్ మొత్తం కూడా పూర్తిగా కాన్ఫిడెన్షియల్, అంటే ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే చేస్తాయి కాబట్టి ఈసీఐఎల్ ఇతరత్ర అంటే ప్రభుత్వ రంగ సంస్థలతో మాత్రమే ఈ ఈవీఎంలు తయారు చేపిస్తే 60 లక్షల ఈవీఎంల్లో 40 లక్షలు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటే ఇంకొక 20 లక్షలు ఎటు వెళ్ళాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే భారతదేశానికి సంబంధించిన కరెన్సీ, లేదంటేనేమో ఇప్పుడు ఈ ఈవీఎంలు ఇటువంటి వాటిని ఎవ్వరికి ఇవ్వరు. అంటే ప్రైవేట్ సేల్స్లో దొరకవు, ప్రైవేట్ డొమైన్స్లో అమ్మరు, ఎవరు కొనుక్కుందామనుకున్నా కూడా అది ఒక పెద్ద నేరము. మరి అటువంటిది ఈవీఎంలు ఎక్కడికి వెళ్ళాయి? ఎందుకంటే ఇప్పుడు నేనో మీరో కొనుక్కొని ఈవీఎంలు తీసుకొని మేము దాన్ని ప్రైవేట్గా డిస్ప్లే చేస్తాము, లేదంటే వాటిని ఇంకెక్కడో పెట్టి మేము వాడుకుంటామంటే కుదరదు. మరి అటువంటిది 20 లక్షల ఈవీఎంలు ఎక్కడికి వెళ్ళాయి? ఆయన అడిగే ప్రశ్నకు సమాధానం లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ కానీ, అంటే చివరిలో ఎలక్షన్ జరిగిన ఒడిశా కానీ, ఎందుకంటే ఒడిశా సీఎం కూడా నవీన్ పట్నాయక్ అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి. ఆయనకైతే అంటే జగన్మోహన్ రెడ్డికి మించి ఆయనకు ఇంకా మంచి పేరు భారతదేశంలోనే. ఆయనకంటూ ప్రత్యర్థి, ప్రతిపక్షము, విపక్షం అనేది కూడా చూడరు. అందరూ కూడా అంటే ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ కూడా ఇదే రకమైన దురాఘాతాలతోటి ఓడించారు. ఈవీఎంలను మార్చి ఉండవచ్చు. అంటే మనం ఓటేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ అభీష్టం మేరకు ఓటేసినటువంటి ఓటు కాకుండా వేరే రకమైనటువంటి ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లోనే మార్చి ఉండవచ్చు. ఎందుకంటే 3 ఈవీఎంలు తయారైతే 2 ఈవీఎంలు మాత్రమే ఎలక్షన్ కమిషన్ కొనుగోలు చేసింది. ఇంకొక ఈవీఎం బయట ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన ఈవీఎంలు ఏం జరిగాయి? ఇటువంటి వ్యక్తులు అంటే ఎవరైతే మ్యానిపులేషన్ చేయాలనుకున్నారో వాళ్ళ చేతుల్లో పడ్డాయేమో. అందుకనే జగన్మోహన్ రెడ్డిని, నవీన్ పట్నాయక్ లాంటి వ్యక్తులను కూడా ఓడించారేమో అనేటటువంటి అనుమానాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎల్లడలా బలపడతా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ప్రజలకు మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం. 175 సీట్లలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడన్న వాళ్ళు ఆయనకు 150 వరకు, 140 వరకు వస్తాయన్నారు. ఆయన ఓడిపోయినా కూడా 5-10 సీట్లు అటు ఇటు మాత్రమే అన్నోళ్ళు ఉన్నారు తప్ప 11 సీట్లతో ఓడిపోతాడు అన్నవాళ్ళు లేరు. మరి ఎందుకు అలా ఓడిపోయాడు? 80,000, 90,000, 70,000 మెజార్టీలు ఎందుకు వచ్చాయి? 21 ఎమ్మెల్యే సీట్లు కూడా లేని జనసేన, 21 ఎంపీటీసీలు కూడా లేని జనసేన 21 ఎమ్మెల్యే సీట్లతోటి ఎలా ఇవాళ అధికారంలోకి వచ్చింది? ఆ రాష్ట్రంలో 1% ఓట్లు కూడా, అంటే నోటాతో సమానమైన ఓట్లు కూడా తెచ్చుకోలేనటువంటి బీజేపీ
8 సీట్లను 3 పార్లమెంటు సీట్లను ఎలా తెచ్చుకోగలిగింది? $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అనేది తిరస్కరించబడినటువంటి పార్టీ. మోడీ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ద్రోహం చేశాడని చెప్పేసి ఇక్కడ ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఎలక్షన్ టైంలో కూడా ముస్లింలను తిట్టి మైనార్టీ ఓట్లను కూడా దూరం చేసుకున్న పరిస్థితుల్లో కూడా దారుణాది దారుణంగా 11 సీట్లతోటి వైసీపీ ఓడిపోయింది. అంటే ఈవీఎంలు గోల్మాల్ చేశారు, ట్యాంపర్ చేశారు, ఈవీఎంలను మార్చారు. అటువంటి అంశాలకు బలం చేకూర్చే విధంగా సిపిఎం జాతీయ కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య చేసినటువంటి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా నడుస్తూ ఉంది. ఆ వీడియోను నేను మీకు కింద కామెంట్లో పిన్ చేస్తూ ఉన్నాను, మీరు కూడా చూడవచ్చు. భారతదేశంలో ఎన్నికల మీద ఆ పార్టీ ఈ పార్టీ మీద, ఈ పార్టీ ఆ పార్టీ మీద, అంటే ఓడిపోయిన పార్టీ గెలిచిన పార్టీ మీద, గెలిచిన పార్టీ ఓడిపోయిన పార్టీ మీద విమర్శలు చేసుకోవడం సహజం. ఓడిపోయిన ప్రతి పార్టీ ఈవీఎంలు మంచివి కావని చెప్పడం సహజం. కానీ సిపిఎం లాంటి ఒక టెస్టబుల్ పార్టీ, అంటే వాళ్ళ విధానాలు మార్చుకోరు. వాళ్ళు ఓడినా గెలిచినా వాళ్ళకంటూ ఒక జెన్యూన్ విధానంతో పోయేటటువంటి సిపిఎం కూడా ఇటువంటి ఆరోపణలు ఈవీఎంల మీద చేసినప్పుడు, మోడీ మీద, అమిత్ షా మీద చేసినప్పుడు వాళ్ళు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు ప్రజాస్వామ్యం మీద, ఎన్నికల మీదనే విరక్తి, అసహ్యం వచ్చే అవకాశం ఉంటే రేపు ఫ్యూచర్లో భారతదేశం లాంటి దేశంలో ప్రజాస్వామ్యం ఈ స్థాయిలో పరిడవిల్లదు. జనం వచ్చి ఓటేయరు, జనంలో తిరుగుబాటు వస్తుంది. భారత వ్యవస్థలోనే ఒక పెను మార్పులకు ఇది దారితీస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మార్పులు చేయాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి, అంటే ప్రజలతోటి మంచి అభిప్రాయాన్ని తెచ్చుకున్నటువంటి ఒక పరిపాలకుడు ఓడిపోయాడు అంటే ప్రజల్లో వచ్చినటువంటి ఈ యొక్క, అంటే ఏదైతే అనుమానాలు ఉన్నాయో వాటికి నివృత్తి చేయాలి. సిపిఎం నేషనల్ కమిటీ మెంబర్, తెలంగాణ లీడర్ అయినటువంటి ఎస్వీరే లాంటి వాళ్ళు కూడా చేస్తున్నటువంటి ఈ వీడియోలకు ఎలక్షన్ కమిషన్, అలాగే ఏపీలోను అలాగే కేంద్రంలోను అధికారంలో వచ్చినటువంటి పార్టీలు తప్పనిసరిగా చాలా తొందరగా సమాధానాలు ఇవ్వాలి. థ్యాంక్ యూ.